ఉమ్. ఈ వాక్యం తర్వాత ఏ ఏ వాక్యాలు అయితే చెప్పబడినాయో ఉత్తరేభ్య అంటే అర్థం ఏంటి? ఉత్తర వాక్యాలు అంటే ఇప్పుడు మనం విచారించిన వాక్యం తర్వాత ఉండే వాక్యాలను విచారించినట్టయితే దానిలోని హేతులను చూసినట్టయితే పరమాత్మ అనేది తెలుస్తుంది. ఏంటి ఆ వాక్యాలు? ఆ వాక్యాల యొక్క సమాధానం ఏంటి అని ఒకవేళ అడుగుతావా, నేను సమాధానం చెప్తున్నాను. తథాహి ఆ వాక్యాలను చెప్తున్నాను. అన్వేష్టవ్యతయా అభీతమా అధీతమా? అభిహితస్య దహరస్య ఆకాశస్య తం చేద్ బ్రూయు. అభిహితస్య అభిహితస్య అంటే కథితస్య అని అంటే చెప్పిన దానివల్ల ఏంటి? అన్వేష్టవ్యతయ వెతకాలి అని చెప్పినందువల్ల దహరస్య ఆకాశస్య తం చేద్ బ్రూయు. ఒకవేళ దాన్ని మరి ఆకాశం చెప్పినట్టయితే ఇత్యుపక్రమ్య కిం తదత్ర విద్యతే తదన్వేష్టవ్యం యద్వావ జిజ్ఞాసితవ్యం ఇత్యేవం ఆక్షేపపూర్వకం ప్రతి సమాధాన వచనం భవతి. అక్కడ కూడా ప్రశ్న శిష్యుడు వేసినట్టుగా చేస్తున్నాడు. నువ్వేమో దాన్ని అన్వేషణ చెయ్యాలో వెతకాలన్నావు కదా అని చెప్పినందువల్ల దారాకాశస్య తం చేద్ బ్రూయు, దారాకాశాన్ని వెతుకుమని చెప్పబడింది. అది ప్రారంభం చేశాడు. అక్కడ దారాకాశాన్ని వెతుకు, దారాకాశాన్ని తెలుసుకో అన్నాడు. ఉపక్రమ చేశాడు కదా. కిం తదత్ర విద్యతే అన్వేష్టవ్యం, అక్కడ ఏముందని వెతకాలి. యద్భావ విజిజ్ఞాసితవ్యం, ఏముందని తెలుసుకోవాలి. నువ్వు అక్కడ ఏముందని పోతున్నావు, ఏం తింటావని పోతున్నావు అంటాం లేదు మనం. అట్లా ఇక్కడ అది దాన్ని ఏమని వెతకాలి, ఏమని తెలుసుకోవాలి అని ఇది ఏమో ఆక్షేపపూర్వకం. ఈ విధంగా ఆక్షేపం చేసినందువల్ల అది ఏమని వెతకాలి, నేను అది ఏమని తెలుసుకోవాలని ఆక్షేపం చేశాడు. దహరం అంటే ఏమి, దహరం ఎందుకొరకు వెతకాలి అని ఆక్షేపం చేసినందువల్ల ప్రతి సమాధాన వచనం భవతి. ఆ విధంగా ఆక్షేపం చేసినందువల్ల సమానం. అక్కడ ఏముందని వెళ్తున్నా అంటే అక్కడ ఏమెందుకు లేదండి, చాలా మంది వచ్చారు, ఉపన్యాసం జరుగుతుంది, భగవద్గీత సమానం వస్తుందా లేదా? మొదలు ఆక్షేపం అంటే ఏముందని వెళ్తున్నావు. అట్లాగే ఆ దారం ఏమని వెతకాలి, ఏమని తెలుసుకోవాలని ఆక్షేపం చేసినందుకు సమాధానం ఏమొచ్చేస్తుంది? సా భూయాద్యావాన్వా అయమాకాశ తావానేషో అంతరేవ ఆకాశ ఉభే అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ సమాహితే ఇత్యాది ఛాందోగ్యశతుర్థం తర్వాత ఏం చెప్పింది అంటే యావాన్వా అయం ఆకాశ, ఈ ఆకాశం ఏదైతే ఉందో ఆ ఆకాశం లోపల యావానేషో అంతరోదయ, ఆ ఆకాశమే హృదయాంతరం ఉంది. ఆకాశో ఉభే, ఆ ఆకాశమే ఈ రెండుగా అయింది. ఏంటిది? అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ సమాహితే, ఆ ఆకాశంలోనే భూమి పృథివీ కూడా సమాహితమై ఉంది. ఆ ఆకాశంలోనే దహరాకాశంలోనే భూమి ద్యావా అంతరిక్షం కూడా సమాహితమై ఉంది. దహరాకాశం ఎంత పెద్దదని అనుకున్నాము, చిన్నది అనుకున్నాం కదా. మరి దానిలో భూమి ఉన్న మరి స్వర్గాది లోకాలు నిహితం ఉన్నాయంటే అవి పరమాత్మ అనుకోవాలా, అది ఇంత దానిలో ఉన్నాయి. దానిలోనే ఓతపోతమైంది మహాకాశము ద్యావా పృథివీ వగైరా అంతా కూడా ఓతమై అంటే దహరి అన్నారు. ఏదైతే హృదయ పుండరీకంలో ఉందో దాని అందే ఇవి రెండు కూడా నిహితమై ఉన్నాయి అంటే నేను హృదయ పుండరీకం ఎంత అని చెప్పుకున్నా, ఇంత సూక్ష్మమైంది. ఆ సూక్ష్మమైన ఎందు ఈ స్థూలమైనది, ఆ సూక్ష్మమైంది ఒకవేళ మహాకాశమే అనుకుంటే, లేదు జీవుడు అనుకుంటే దాని అంతా ఇంత విస్తారమైన ఓతపోతమై ఉంటాయా? ఉండవు. అందువల్ల ఈ వాక్యాన్ని అనుసరించి ఇత్యాది తత్ర పుండరీకదహరత్వేన ప్రాప్తదహరత్వస్యాకాశస్య ప్రసిద్ధాకాశోపన్యేన దహరత్వం నిర్వర్తయన్ భూతాకాశత్వం దహరస్యాకాశస్య నివర్తయతి గమ్యతే. ఈ వాక్యాన్ని విచారించినట్టయితే పుండరీకము అన్నారు, దహరము అన్నారు. పుండరీకం అంటే ఏం చెప్పారు? పురం కదా. దహరం అల్పమైన పురం అన్నారు. ఈ అల్పమైన పూర్వము చెప్పినప్పుడు దారత్వస్య ఆకాశస్య అంత స్వల్పమైన ఆకాశం యొక్క స్థితి ప్రసిద్ధ ఆకాశోపన్యన దారత్వం. ప్రసిద్ధమైన ఆకాశం ఏంటిది? మహాకాశము.
ధారాకాశం ఏంటిది? ఒరే పుండరీకంలో ఉండేది. నివర్తయన్ భూతాకాశత్వం దహరస్యాకాశం నివర్తయతీతి. అది ధారాకాశాన్ని నివర్తిస్తూ మహాకాశాన్ని కూడా నివర్తిస్తుంది. ఎందుకంటే ఆ ఆకాశంలో పట్టేదానికి అవకాశం లేదు కాబట్టి, అలాగే భూతాకాశం కూడా భరించేదానికి అవకాశము లేదు. నివర్తయతీతి గమ్యతే. యద్యపి ఆకాశ శబ్దో భూతాకాశే రూఢ. ఆకాశం అంటే అందరికీ తెలుసు భూతాకాశమని, అది రూఢై ఉంది. అయినప్పటికీ తేనైవ తస్య ఉపమా నోపపద్యతే. భూతాకాశంలో రూఢమై ఉంది, కానీ భూతాకాశ శంక నివర్తిత భవతి. ఎందుకంటే ఆకాశానికి ఉపమానం ఇవ్వబడదు. భిన్న వస్తువులకు ఉపమానం జరుగుతుంది, కానీ ఒకే వస్తువు లోపల రెండు జరిగేదానికి అవకాశం లేదు. ఉపమానం వేరుగా ఉండాలా, ఉపమేయం వేరుగా ఉండాలా. ఇక్కడ ధారాకాశానికి భూతాకాశానికి ఉపమేయ ఉపమానము సంభవించదని సిద్ధం చేసిన తర్వాత మళ్ళీ ప్రశ్న సమాధానం. నను ఏకస్యాపి ఆకాశస్య బాహ్యాభ్యంతర వికల్పేన భేదేన ఉపమానోపమేయ భావ సంభవతి ఇత్యుక్తం. మళ్ళీ పూర్వపక్షం ఏమంటున్నాడు అంటే, లోపల బయట ఈ రెండింటిని దృష్టి అందించుకొని భేదం చేస్తే భేద కల్పన చేయొచ్చుగా కదా అని. ఎట్లా? బాహ్య ఆభ్యంతరత్వ కలిపేనా, బయట ఆకాశం వేరు లోపలాకాశం వేరు అని. అభ్యంతరం అంటే ఏంటిది? లోపల. బయట అంటే అందుకో సబాహ్యాభ్యంతర శుచి అంటాం కదా. అభ్యంతరం అంటే ఏంటిది? లోపల. బాహ్యం అంటే ఏంటిది? బయట. లోపల ఆకాశం బయట ఆకాశానికి ఉపమాన ఉపమేయము చేయొచ్చు కదా. భేదేన ఉపమానోపమేయ భావ సంభవతి ఇత్యుక్తం. నైవ సంభవతి. ఆ విధంగా దానికి వీల్లేదు. లోపల ఆకాశం వేరు బయట ఆకాశం వేరు చేయగలుగుతామా? ఆకాశత్వేన ఆకాశం ఒకటే కాబట్టి లోపల ఆకాశం వేరే బయట ఆకాశం వేరే అనే దానికి అవకాశము లేదు, రాదు. ఎందుకంటే అగతికాహి గతి, గతి లేక అనుకోవాల్సిందే తప్ప వాస్తవికంగా ఉపమాన ఉపమేయం అక్కడ సంభవించదు. ఏదంటే ఇంక గతి లేదయ్యా, ఏం చేయమన్నాం, అందుకొరకే అది చేసుకున్నాము, అది చేశాము, ఇది విన్నాము అంటాం. అంటే ఇక్కడ గతిరేక ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం వాస్తవికంగా ఇక్కడ కనిపిస్తున్నప్పుడు అగతిక గతికి కాదు కదా. నువ్వు లోపలాకాశాన్ని వేరు చేసి బయట ఆకాశాన్ని వేరు చేసి దీనికి దానికి ఉపమానం, దానికి ఇది ఉపమానం అని చెప్తే అది అగతిక గతి కాహి అన్నారు. అగతిక గతి గతి యత్ కాల్పనిక భేదాశయనము. అది ఎప్పుడు అంటే ఇంకా వేరే ఎక్కడ దిక్కు లేనప్పుడు, ఎక్కడ సంభవం లేనప్పుడు దాన్ని మనం అట్లా చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తూ ఉన్నప్పుడు అగతిక గతికైన భేద కల్పన చేయవలసిన అవసరము లేదు. అపిచ కల్పయిత్వాపి భేదం ఉపమానోపమేయ భావం వర్ణయత పరిచ్ఛిన్నత్వాద్ అంతరాకాశ నా బాహ్యాకాశ పరిమాణత్వం ఉపద్యత. నువ్వు ఒకవేళ అగతిక గతికత్వం చేత భేద కల్పన చేసినప్పటికీ అదో దారమైంది, ఇదో మహాకాశమైంది. ఎట్లా అవుతుంది? దారం అంటే అతి చిన్నది కదా, మహాకాశం అతి పెద్దది. అప్పుడు ఉపమానం ఉపమానం ఎట్లా ఉంది అంటే, పొలంలో పనిచేసి శివుడుకున్న రాజుకు ఉపమానం సరిపోతుందా? సరిపోదు. మహాకాశం అతివ్యాప్తమైంది, దహరాకాశం అతి స్వల్పమైంది. మరి రెండింటికి నీకు ఎట్లా ఉపమాన ఉపమేయ భావం కల్పించగలుగుతాము? కల్పించే అవకాశం కూడా అగతిక గతిక రూపమైన ఉపమాన ఉపమేయ భావాన్ని కల్పించినప్పటికీ అదో అతి పెద్దది, ఇదో అతి చిన్నది. ఉపమానం ఉపమేయం ఎప్పుడవుతుంది అంటే కనీసము కొన్ని కలవాల, సమానంగా కొన్ని కలవాల. అప్పుడు వ్యాపకత్వంలో కలవలేదు, మరి ధారణత్వంలో కలవలేదు. అందుకని ఉపమాన ఉపమేయాన్ని ఇక్కడ చేసేదానికి ఏదైతే ఉందో అక్కడ నా ఉపపద్యతే, అక్కడ చేసేదానికి అవకాశమే లేదు, సంభవం లేదు. అవి రెండు సమన్వయమే కావు అని ఎప్పుడు అయితే చెప్పారో అప్పుడు మళ్ళీ ఊరుకుంటారా? ఊరుకుంటారా? వింటారా? చెప్పినట్టు వింటారా? మళ్ళీ ప్రశ్న వేయాలా, మళ్ళీ ఏదో తికమకలు పెట్టాలా. అప్పుడు కానీ ఇంట్లో మీరు పోట్లాడుకున్నప్పుడు మాట ఇచ్చి వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకటి అంటా ఉంటాయి. ఎట్లా ఇది పోట్లాడు జరుగుతూ ఉంటుందో ఇక్కడ మాట్లాడలో కూడా అట్లాగే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అవునంటే వీళ్ళు కాదనడం, వీళ్ళు కాదంటే వాళ్ళు అనడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భూతాకాశానికి ఏంటిది
భూతాకాశానికి దహరాకాశానికి సంభవంగా ఉన్నారో వాళ్ళు కూడా ఉపమానం ఇచ్చారు కదా. పరమాత్మ కూడా అదైవ ఆకాశ స్వరూపం ఇచ్చారు కదా. మరి ఆ పరమాత్మ అంత పెద్దగా ఉన్నాడు, ఆకాశం ఇంత చిన్నగా ఉంది, మీరు ఎట్లా ఉపమానం ఇచ్చారు? మళ్ళీ ప్రశ్న వస్తుందో రాదా? వస్తుంది. అదే వేస్తున్నారు. నన్ను పరమేశ్వరస్యాపి జవాన్ ఆకాశాతో, ఆకాశానికంటే పెద్దదని ఉపమానం ఇస్తుంది విరాశత బ్రాహ్మణ ఉపనిషత్తు. ఇది శృత్యంతరాత్ నైవాకాశ పరిమాణత్వం ఉపపద్యతే. మీ పరమాత్మేమో అనంతము, అబాహ్యము, అనంతరము, ఇంకేంటిది మహత్వమహ్యానని ఈ రకంగా ఉపమానాలు ఇచ్చి చెప్తూ ఉంటారు కదా. మరి ఆకాశం చిన్నదైంది, బ్రహ్మ ఈశ్వరుడు పెద్దవాడయ్యాడు, మరి అక్కడ ఎట్టిచ్చారు ఉపమానం? ఇక్కడ సంభవించదన్నారు కదా. మళ్ళీ అక్కడ ఆకాశంతో ఎట్లా పరమేశ్వరుణ్ణి పోల్చారు అని ప్రశ్న వేశాడు పూర్వపక్షి. ఉత్తరపక్షి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు పుండరీకవేష్టన ప్రాప్త దహరత్వ నివృత్తి పరత్వాద వాక్యస్య నా తావత్త ప్రతిపాదన పరంపరత్వం. పుండరీక వేష్టనం అంటే దాన్ని చుట్టుకొని ఉంది లేదా దాన్ని ఆధారంగా ఉంది అనే ఈ ప్రాప్త దహరత్వ నివృత్తి గురించి అక్కడ చెప్పబడింది. కానీ కేవలం ఇక్కడ ఉపమేయ భావాన్ని మేము ఇక్కడ తీసుకోవడం లేదు. ఉపమాన అక్కడ వాక్యాలు వేరు, అక్కడి ప్రకరణం వేరు, అక్కడి పద్ధతి వేరు. ఇక్కడ మేము తీసుకునేది ఏంటంటే పుండరీక వేషణం చేసుకొని ఉందనే దాన్ని నివృత్తి చేస్తున్నాం, కానీ ఉపమేయ భావాన్ని మేము నివృత్తి చేయడము లేదు. నచ ఏంటిది అక్కడ పుండరీక వేషణ ప్రాప్త దహర నివృత్తి పరత్వాద వాక్యస్య నా తావత్త ప్రతిపాదన పరం. ఉపమాన ప్రతిపాదన చేయడం లేదు. ఇక్కడ దారత్వం ఏదైతే ఉందో పుండరీక వేషణాన్ని ఆవేశించి ఉంది పరమాత్మ, జీవాత్మ, ఆకాశం అనేది ఇక్కడ విచారణ జరుగుతుందే. కానీ ఉపమేయ భావంతో దీంతో పాటు అది ఉంది, దాంతో పాటు ఇది ఉందని ఇక్కడ ప్రకరణము కాదు. అందువల్ల ఉభయ ప్రతిపాదనే వాక్యం భిద్యతే. రెండింటిని ప్రతిపాదన చేసినందువల్ల వాక్యం ఏదైతుందో అది ఇక్కడ భేదం ఉంది. అక్కడ ప్రతిపాదన వేరు, ఇక్కడ ప్రతిపాదన వేరు. కాబట్టి ఈ వాక్యము భేదంగా ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చే అవకాశము లేదు. నచ కల్పిత భేదే పుండరీక వేషదే ఆకాశైకదేశే ద్యావా పృథివ్యాం దీనాం అంతః సమాధానం ఉపపద్యతే. నచ ఉపపద్యత కల్పిత భేదే పుండరీక వేష్టిదే. కల్పిత భేదాన్ని ఒకవేళ తీసుకున్నట్టయితే పుండరీక వేష్టితత్వము దానికి వస్తుంది అంటే ఏంటిది ఆకాశానికి అక్కడ వచ్చే అవకాశము లేదు. ఎందుకంటే ఆకాశైక దేశే ద్యావా పృథివ్యామంతః సమాధానం ఉపపద్యతే. ఆకాశం యొక్క ఏకదేశంలో పృథివీ మళ్ళీ ఏది స్వర్గాది లోకాలు ఏర్పడి నేను చెప్పగలుగుతామా? అక్కడ దహరాకాశం చేత ఆకాశమే తీసుకున్నట్టయితే ఈ ద్యావా పృథివీ ఇవి కూడా వాటిని ధరించింది అంటే ఆ అల్పమైన ఆకాశము ఈ రెండింటిని ధరించి ఉండగలుగుతుందా? నాచా ఉండలేదు. అందువల్ల ద్యావా పృథివ్యానామంతా సమాధానం ఉపపద్యతే. ఏష ఆత్మాపహరపాత్మా విజరో విమృత్యుర్ విశోకో విజిగత్సో అవిభాస సత్యకామ సత్యసంకల్ప ఇది ఆత్మత్వాపహతపాత్మత్వాదయశ్చ గుణా న భూతాకాశే సంభవతి. నువ్వు ఒకవేళ ఆకాశం తీసుకున్నట్టయితే ఈ గుణాలు ఆకాశముందు ఉండాలా వద్దా? ఈ గుణాలు అధ్యాయంలో ఉంటే దాన్ని గదే చెప్తాను. ఏంటిది వీది కుక్క బుద్ధి అయ్యా అన్నాము. కుక్క బుద్ధి ఏంటో తెలిస్తే కదా వాది కుక్క బుద్ధి అంటాము. వీరు సాధు అయ్యా, సాధు దేవ, ఎవరిని సాధు అంటారో ఆ గుణం ఇక్కడ ఉంటే కదా సాధు అంటాము. అందువల్ల ఇప్పుడు దహరాకాశానికి సంబంధించిన గుణాలు అక్కడ ఉన్నాయా, పరమాత్మకు సంబంధించిన గుణాలు అక్కడ ఉన్నాయా? మరి దహరాకాశానికి ఈ గుణాలు సంభవించినట్టయితే అది పరమాత్మ అవుతుంది, లేదా ఆకాశ గుణాలు అక్కడ ఉన్నట్టయితే అది ఆకాశం అవుతుంది కదా. అందువల్ల పరమాత్మ యొక్క గుణాలు ఏంటిది? శృతి చెప్తుంది ఏష అపాపాత్మ సమస్త పాపాలతో విముక్తమైంది. విజర ముసల్తనము లేదు, మృత్యువు లేదు. ఎప్పుడైతే ముసల్తనం లేదో మృత్యు కూడా లేదు. విశోక శోకరహితమైంది. విజిగత్స ఏంటిది ఆకలి లేనిది. అతడు అభిభాస దప్పిక లేనిది. సత్యకామ సత్యంతో సత్యమైన కోరిక కలిగిన వాడు, సత్యమే
కోరిక కలిగిన వాడు, సత్య సంకల్ప, ఆయన సంకల్పం అంతా కూడా సత్య స్వరూపమై ఉంటుంది. ఇది ఆత్మత్వాపహతపత్మపాదయశ్చ న గుణః న భూతాకాశే సంభవంతి. ఈ ఆత్మత్వము, అపహతపత్మము, విజరము, విముక్తి, విశోకము, విజిగత్సము, అభివాస, సత్యకామ, సత్య సంకల్ప, ఈ గుణాలన్నీ కూడా భూతాకాశములో సంభవించవు. మరి ఆత్మ గురించి చెప్పినావు అక్కడ కూడా. మరి ఆత్మ గురించి చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నది ఆత్మస్వరూపము, పరబ్రహ్మ స్వరూపము అని మనం గుర్తించాలి. కానీ ధారాకాశం అంటే భూతాకాశాన్ని ఎట్లాగా మనం ఏం చేసుకుంటాం, దానికి సంబంధించిన గుణాలు లేవు. కాబట్టి యద్యపి ఆత్మశబ్దో జీవ సంపది, నువ్వు అక్కడ ఆత్మశబ్దం ఆకాశానికి లేదు, జీవుని సంభవిస్తుందా లేదా? జీవాత్మ పరమాత్మ అనే ఆత్మశబ్దం జీవాత్మకు వచ్చిందా లేదా? వచ్చింది. మరి అప్పుడు జీవసేవ పురస్వామిన అక్కడ యద్యపి ఆత్మశబ్దో జీవే సంభవతి తదాపి ఇతరేభ్య కానేభ్యో జీవశంకాపి నివర్తిత భవతి. ఆత్మశబ్దం చేత జీవుడు అయ్యేదానికి అవకాశం ఉంది, కానీ మిగతా కారణాల వల్ల జీవుడు అక్కడ సమ్మనం అయ్యేదానికి వీల్లేదు. మిగతా కారణాలు ఏంటిది? అవన్నీ సత్య సంకల్పం, విరజుడు, అవన్నీ కూడా చెప్పుకున్నట్టయితే అక్కడ అవి కూడా జీవుల్లో సమన్వయం కావు. కాబట్టి ఆ అనుమాన ఆశంక కూడా నివర్తింపబడుతుంది. బ్రహ్మావేద వివక్షయ జీవస్య సర్వగతత్వాది వివక్షయేతి చేతు. మరి నువ్వేమంటావు? జీవ బ్రహ్మనాపరా అని అంటావా లేదా? మరి జీవ బ్రహ్మనాపరా అన్నప్పుడు బ్రహ్మతో సాంగత్యం కలిగినప్పుడు ఆయన కూడా అంతటా ఉంటాడు అని ఒక భావన వస్తుందా లేదా? మరి అటువంటిప్పుడు జీవుని స్వీకరిస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి అని అడగచ్చా లేదా? అడుగుతాడు. అందువల్ల బ్రహ్మాభేద వివక్షయ జీవస్య సర్వతత్వాది వివక్షయేతి. బ్రహ్మానికంటే అభిన్నము బ్రహ్మమే అయినప్పుడు బ్రహ్మ ఎట్లా సర్వవ్యాపకం, జీవుడుగా సర్వవ్యాపకం అని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. అని అంటే యదాత్మతయా జీవస్య సర్వతత్వాది వివక్షయేతి తస్యైవ బ్రహ్మణః సాక్షాత్ సర్వతత్వాది వివక్ష్యతామితి యుక్తం. ఆత్మస్వరూపం చేత జీవ సర్వతత్వాది వివక్ష బ్రహ్మణ సాక్షాత్ సర్వతత్వాది వివక్షయుక్తం. ఎందుకంటే ఆత్మస్వరూపం అని చెప్పబడిందే కానీ జీవుడు సర్వగతుడని చెప్పలేదు. జీవుడు ఆత్మస్వరూపం అని చెప్పాడు, అంత మాత్రం చేసిన సర్వగతుడు చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే ఆ స్వరూపాన్ని పొందినప్పుడు సర్వగతుడు అవుతాడు. కానీ ఇప్పుడు మావాడు ఇది ఐఏఎస్ చదివాడు అంటే అది సరిపోతుంది. ఎందుకంటే ఐఏఎస్ ఏంటంటే కలెక్టర్తో సమానము. అది కలెక్టర్ అయినట్టేనా? కలెక్టర్ పదవిని స్వీకరించినప్పుడు కదా కలెక్టర్ అవుతాడు. అట్లాగే జీవుడు కూడా పరబ్రహ్మ స్వరూపమే అన్నప్పుడు అది అంతవరకే. కానీ పరబ్రహ్మ ఎంతైతే సర్వవ్యాపకమైందో ఆయన జీవరూపంలో ఉన్నప్పుడు సర్వవ్యాపకం కాదు కదా. జీవరూపంలో ఉన్నప్పుడు సర్వవ్యాపకము కాదు. యదపూక్తం బ్రహ్మపురమితి జీవేన పరస్యోపలక్షితత్వాద్ రాజ్ఞీవ. ముందు చెప్పారు కదా, రాజు యొక్క పురం అన్నప్పుడు ఆ రాజు ఆ పురం ఏకదేశంలో ఉంటాడు. అట్లాగే ఇది జీవపురము, ఆ జీవుడు హృదయ దేశంలో ఉంటాడని నిన్న ప్రశ్నలో వేశాడు పూర్వపక్షి. అదేదైతే చెప్పినప్పుడు దాన్ని కూడా నిరాకరణ చేయాలా వద్దా? అట్లాగే రాజు ఎట్లయితే ఆ రాజ్యానికి అధిపతి ఉండి ఏకదేశంలో ఉంటాడో జీవుడు కూడా ఈ పురానికి అధిపతి ఏకదేశంలో ఉంటాడు కదా అని ఏ ప్రశ్న అయితే వేశాడో దాన్ని ఇప్పుడు నివారణ చెయ్యాలా. పురైకదేశవర్తిత్వమస్తు ఇది అత్ర భూమః పురస్య ఏవ ఇదం బ్రహ్మణ పురం సచ్చరీరం బ్రహ్మపురమిత్యుచ్యతే. ఈ పురం అంటే అర్థం ఏంటిది? బ్రహ్మ యొక్క పురం అన్నారు కానీ జీవుని యొక్క పురం అని చెప్పలేదు. శృతి చెప్పింది బ్రహ్మపురం అని. బ్రహ్మపురం అని చెప్పిందా జీవపురం అని చెప్పిందా? మా బ్రహ్మపురం అని చెప్పినప్పుడు జీవపురం ఎట్లా అవుతుంది? పురస్సేదం బ్రహ్మణ పురం సచ్చరీరం బ్రహ్మపురం ఇత్యుచ్యతే. బ్రహ్మ యొక్క పురం బ్రహ్మపురం కాబట్టి బ్రహ్మపురమే అవుతుంది, కానీ అది జీవపురం అనేదానికి అవకాశము లేదు. బ్రహ్మశబ్దస్య తస్మిన్ ముఖ్యత్వాత్. బ్రహ్మశబ్దం జీవుని యందు ముఖ్యమైందా బ్రహ్మవందు ముఖ్యమైందా? జీవో బ్రహ్మైవనాపర అనేది వాక్యంలో మనం చెప్తాం, కానీ జీవుడు బ్రహ్మస్వరూపం అయినప్పుడు కూడా బ్రహ్మశబ్దం చేతి సంబంధం అవుతుంది.
ఇప్పుడు డాక్టర్ చదివేంత వల్ల డాక్టర్ అనిపించుకుంటారా, డాక్టర్ పని చేసినందుకు డాక్టర్ అనిపించుకుంటారా? పని చేసినందుకు డాక్టర్ అనిపించుకుంటారు. అయితే ఆయన డాక్టర్ అయ్యే అవకాశం ఉందా లేదా? డాక్టరేట్ చదివాడు కాబట్టి డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే జీవుడు ఆత్మస్వరూపమైనప్పటికీ భిన్నత్వాన్ని ఆపాదించుకున్నంత వరకు అతను బ్రహ్మము కాదు. ఎప్పుడైతే ఆ స్వరూపావగాహన ద్వారా తదాత్మత అవుతుందో అప్పుడు బ్రహ్మశబ్దం చేత చెప్పబడతాడు. ఇప్పుడు బ్రహ్మపదం ఉన్నప్పుడు బ్రహ్మ అనే శబ్దం బ్రహ్మమందు అన్వయం అవుతుందే కానీ జీవుని యందు ఆ అన్వయం కాదు. ఇప్పుడు ముఖ్యంగా దేని యందు జీవుని యందు అన్వయం కాదు, బ్రహ్మమందే అన్వయం అవుతుంది. తస్యాపి అస్తి పురేణ అనేన సంబంధ. అందుకొరకు ఈ పురము ఆ బ్రహ్మంతో సంబంధం కానీ జీవునితో సంబంధము కాదు. ఎందుకు? ఉపలబ్ధి అధిష్టానత్వాతు. అది బ్రహ్మం యొక్క ఉపలబ్ధికి అధిష్టానమైంది. ఏది? ధారాకాశం. అక్కడ బ్రహ్మ యొక్క ఉపలబ్ధి మనకు కనిపిస్తూ ఉంటుంది. తస్మాత్ జీవగణాత్ పరాత్ పరం పురుషయం పురుషమీక్షతే. ప్రశ్నోపనిషత్తులో ఏతస్మాత్ జీవగణం, జీవగణం అంటే చెప్పుకున్నాము కార్యబ్రహ్మం అని చెప్పుకున్నాము. ఆ జీవగణాత్ పరాత్ పరం, పరుని కంటే కూడా పరమైంది. అసలు జీవుని కంటేనే పరమైన వాడు జీవగణుడు, అతకంటే పరమైన వాడేవాడు బ్రహ్మము అని అతడే పురుషుడు. ఆ పురుషుడే ఈక్షతే, అతడు చూడబడుతున్నాడు. అంటే ఇప్పుడు పురంలో ఉన్నవాడెవరు? బ్రహ్మలోకంలో ఉండే బ్రహ్మము కంటే భిన్నమైన తత్వం ఏదైతే ఉందో అతను. సవా అయం పురుష సర్వాసు పురుషయ. ఆ బ్రహ్మమే, ఆ పురుషుడే సమస్త పురుషు అంటే సమస్త పురాలలో సమస్త 84 లక్షలు ఏంటి? ఎతికించిది ఏదైతే ఉపాధి కనిపిస్తుందో అవన్నీ పురమే. జడచేతనాత్మకం అంతా కూడా పురాలే. ఆ పురాలన్నిటిలో ఉంటూ ఉన్నాడు ఆయన. అందుకొరకు ఆయన సర్వాసు పురుషయ, సమస్త పురాల్లో ఉండేవాడు పురుషు. సమస్త భూతాల్లో నన్ను చూసేవాడు, నాయందు సమస్త భూతాలు చూసేవాడు అన్నాడు పరమాత్మ. తమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశం యపశ్యతి సపశ్యతి అన్నాడు. అయిందా? సమస్త భూతాలంటే సమస్త పురాణంలో ఉండేవాడు. అదా ఇత్యాది శృతిభ్య అథవా జీవపుర ఏవ అస్మిన్ బ్రహ్మ సన్నిహితత్వం ఉపలక్ష్యతే. యథా శాలగ్రామే విష్ణు సన్నిహిత ఇది. నువ్వు శాలగ్రామం పెట్టుకొని ఎట్లా ఇది విష్ణు అనుకుంటున్నావో ఆ జీవుని బ్రహ్మ అనుకుంటే పోలా? ఊరికి వదిలిపెడతాడే ఏంటి? ఇక్కడ లాయర్ వాళ్ళే, జడ్జి ముందు లాయర్ ఎట్లా వాదిస్తూ ఉంటాడో ఆయన ఒకటి చెప్ప, ఈయనొకటి చెప్ప, వాళ్ళొకటి చెప్ప, వీళ్ళొకటి చెప్ప. అందుకొరకు మరి జీవుని ఎట్లా ఇది శాలగ్రామం ముందు పెట్టుకొని ఇంత ఫోటో కాగితం పెట్టుకొని నువ్వు విష్ణువు బ్రహ్మం శివుడు అంటున్నావో అట్లాగే ఆ జీవుని బ్రహ్మం అనుకుంటూ ఆ జీవుని పురం అంటే పోలా? తప్పేమొచ్చింది నీకు అని అంటావేమో. అది కూడా కాదు. ఏవాస్మిన్ సన్నిహితత్వం ఉపలక్ష్యతే అంటే జీవుడు సన్నిహితంలో ఉన్నందువల్ల యథా శాలగ్రామే విష్ణు సన్నిహిత తద్వతో. శాలగ్రామంలో ఎట్లా అయితే విష్ణు అందులో నిహితమై ఉన్నాడు అనుకుంటున్నామో అట్లాగే జీవుని యందు బ్రహ్మము ఉన్నాడు అనుకుంటే నీకు వచ్చిన నష్టమేమి అని చెప్తే కాదు. తద్యదేహ కర్మచితో లోక క్షీయతే ఏమేవామత్వపుణ్యచితో లోక క్షీయతే ఇది చ కర్మణాం అంతవత్ ఫలత్వం ఉక్త్వా అగవ్యాత్మానం అనవిద్య భజంత్యేతాంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి అని 2 ఉపమానాలు ఇచ్చారు. ఎవరైతే కర్మచితోలోక క్షీయతే ఏమేవ కర్మ ద్వారా సంపాదించిన ఈ లోకంలో సమస్త భోగాలు నశిస్తున్నాయో. పంట చేసుకున్నావు, ఉన్నదా పోయిందా? పోయింది. పంట పండించుకున్నావు, ఉన్నదా పోయిందా? ఇంకా ఫలానా నీ యొక్క శక్తి ద్వారా కర్మ చేసి మొత్తం సంపాదించుకున్నావు, ఎట్లా అయితే నశించిపోతున్నాయో అట్లాగే పుణ్యచితో లోక క్షీయతే. పుణ్యం ద్వారా సంపాదించిన లోకాలు స్వర్గాది లోకాలన్నీ కూడా అవి అనుభవించిన తర్వాత నశించి పోతున్నాయి. ఏమేవ అమత్ర పుణ్యచితో లోక ఇది చ కర్మణాం అంతవత్ఫలవత్వముక్త. కర్మల ద్వారా లభించిన ఫలము అంతవంతకౌంతేయ అని చెప్పారు కదా. అంతవంతమే లోక నిత్యస్యోక్త శరీరిణ
ఈ లోకాలన్నీ కూడా అంతవంతా సమాప్తమైపోతాయి అని చెప్పబడింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? అదయ ఆత్మానం అని విద్య, ఇక్కడ పరమాత్మను తెలుసుకున్నవాడు వర్యంతిదాంచు సత్యకామాస్తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఆత్మను తెలుసుకొని ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టాడో సమస్త లోకాల్లో రకరకాల అనుభవాలను అనుభవిస్తాడు. పుణ్యలోకం ఒకడికే పోతాడు, అక్కడ అయిపోయిన తర్వాత వస్తాడు. కానీ ఎవరైతే సినిమా టికెట్ తీసుకొని పోతాడో అక్కడ మాత్రమే చూసి వస్తాడు. మొత్తం డబ్బు పట్టుకొని తిరిగేవాడు ఎక్కడైనా తిరుగుతాడు లేదా? ఇప్పుడు పుణ్యలోకం పోయినవాడు సినిమాకి పోయినట్టు, తర్వాత బ్రహ్మం తెలుసుకొని పోయినవాడు డబ్బు పట్టుకొని ఎక్కడికంటే అక్కడ పోయినట్టు. అందుకొరకే ఇక్కడ ఏమన్నాడు అంటే ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సత్యాన్ కామాన్, సత్యస్వరూపమైన కోరికలను, అసత్య స్వరూపం కాదు, సమస్త భోగాలన్నీ కూడా అసత్యం, మిథ్య. అవి సత్యస్వరూప కోరిక ఏంటిది? సత్యస్వరూపాన్ని తెలుసుకోవడమే సత్యస్వరూపమైన కోరిక. సర్వేషు లోకేషు కామచారో భవతి. ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాల్లో తాను ఏది కోరుకుంటాడో ఎలా కోరుకుంటాడో అవన్నీ కూడా అవుతాయన్నాడు. పుణ్యం చేసిన వాడికి అవన్నీ కావు. ఆ పుణ్యం ద్వారా ఎక్కడికి పోతావో ఎంతవరకో అంతవరకే. కానీ సత్య సంకల్పమైన సత్యస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి కామచార, ఏది నువ్వు అనుభవించాలనుకుంటావు, చేయాలనుకుంటావు అవన్నీ కూడా సంభవిస్తాయి అనే విషయాన్ని చెప్పబడింది. ఇది ప్రకృత దహరాకాశ విజ్ఞానస్య అనంత ఫలవత్తం వదన్. ఇప్పుడు మనం ఏ దహరాకాశాన్ని గురించి చర్చిస్తున్నామో ఆ దహరాకాశాన్ని ఒకవేళ తెలుసుకున్నట్టయితే అనంత ఫలం లభిస్తుంది అన్నారు. ఇక తెలుసుకో, మనం అది తెలుసుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి, ఎక్కడెక్కడో ఏమో తిరుగుతున్నాయి. అసలు ఉన్న దగ్గరనేమో అది ఏదో ఉపమానం చెప్తా ఉంటారు. అదేంటిది? కస్తూరి మృగం తన దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడో పరిగెత్తుకో వచ్చేసేస్తూ ఉంటుంది. మనము ఆ గుళ్ళో ఉందో, ఈ గుళ్ళో ఉందో, ఆ యాత్రలో ఉందో, ఈ యాత్రలో ఉందో, ఈ యజ్ఞంలో ఉందో, ఆ యజ్ఞంలో ఉందో, ఆ పూజలో ఉందో, ఈ పూజలో ఉందో, ఎల్లమ్మలో ఉందో, మల్లమ్మలో ఉందో, దుర్గమ్మలో ఉందో, లలితమ్మలో ఉందో, అక్కడ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి అసలు ఉంది ఇక్కడ దహరాకాశంలో మన లోపలనే ఉంది. దాన్ని తెలుసుకుంటూ ఇవన్నీ వచ్చేసేస్తూ ఉంటాయి. తప్పని కాదవి, దానివల్ల పుణ్యం వస్తుంది. అయితే ఎంతసేపు అక్కడ ఉంటే ఇక్కడ తెలుసుకునేది ఎప్పుడు కదా. నువ్వు ఎంతసేపు అక్కడే కడుగుతా ఉంటావు, ఇంకా బయట అంత ఉంది కడుగుతావు లేదా, ఇంట్లో అనుకుంటావు లేదా. అట్లాగే నువ్వు బయట కడుగుతూ ఉంటావు, లోపల ఎప్పుడే కడిగేది? అందుకని బయట తిరిగేదా? అందుకొరకే కశ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత ఆవృత్త చక్షు. అందుకొరకే ఎంతో కొంత లోపల తిరిగినట్టయితే అప్పుడు దహరాకాశాన్ని తెలుసుకుంటే ఈ కర్మలన్నీ వేద ప్రతిపాద్యమైన కర్మల ద్వారా ఏ ఫలమన్నీ దొరుకుతాయో అవన్నీ నశించిపోయేవి. కానీ దహరాకాశాన్ని తెలుసుకున్నట్టయితే ఏది అనంత ఫలవత్వము, అంతం కాని ఫలం లభిస్తుంది. అంతం కాని ఫలం ఏంటిది? ఈ స్వరూప జ్ఞానమే. ఈ స్వరూప జ్ఞానం అంతం కాని ఫలము. అందువల్ల ప్రకృతి దహరాకాశ విజ్ఞానస్య అనంత ఫలవత్తం వదన్ చెబుతూ పరమాత్మత్వస్య సూచయతి. ఆయన అనంత ఫలమే కాకుండా పరమాత్మ స్వరూపుడు కూడా అవుతాడు. అది ఆకాశం అంటే ఆకాశం తెలుసుకుంటూ అవుతాడా? ఆకాశ రూపమైన పరమాత్మను తెలుసుకుంటూ అవుతాడా? అది కథ అసలు. కాబట్టి యదపి ఏతదుక్తం నా బహరస్య ఆకాశస్య అన్వేష్టవ్యక్తం విజిజ్ఞాసితవ్యక్తం చ శ్రుతం పర విశేషణత్వేన ఉపాదనాత్ ఇది. మరి దహరాకాశం ఏదైతే ఉందో అది దాన్ని తెలుసుకోవాలా, దాన్ని వెతకాలా అని ఏదైతే చెప్పబడిందో అది పరవిశేషణత్వ ఉపవాదానాతో, పరవిశేషం అంటే పరతత్వాన్ని తెలుసుకోవాలని ఉద్దేశించి చెప్పబడింది కదా. దాని గురించి కూడా ఇప్పుడు సమాధానము చెప్పాలి. ఏంటిది? అత్ర భూమ ఏది ఆకాశో నాన్వేష్టవ్యక్తే నోక్త స్యాత్ యావాన్వా ఆకాశ తావానేషు అంతరోదయ ఆకాశ ఇది ఇత్యాద్యాకాశస్వరూప ప్రదర్శనం నోపయుజ్యేత. ఒకవేళ ఆ విధంగా చెప్పినట్టయితే ఆకాశో నా అన్వేష్టవ్యక్తే, ఆకాశ స్వరూపమైన పరమాత్మను ఒకవేళ వెతకకపోతే యావాన్వ ఆకాశ ఎంతవరకైతే ఆకాశం ఉందో తావానేషు అంతర్హృదయ, ఆ ఆకాశం ఏదైతే ఉందో హృదయంలో ఉంది ఆకాశము.
ఇది ఆకాశ స్వరూప ప్రదర్శనం. ఆకాశ స్వరూపుడు ఎట్లాగైతే బయట ఆకాశమో లోపల ఆకాశం ఉందో అట్లాగే ఈ తత్వం కూడా లోపల కూడా బయట ఉందా అనే భావాన్ని పురస్కరించుకొని చెప్పబడిందే కానీ కేవలము ఆకాశ స్వరూపుడని మాత్రమే చెప్పబడలేదు అక్కడ అనే విషయాన్ని గుర్తు చేసి ఇప్పుడు దహరి శబ్దం చేత ఏమైంది అంటే పరమాత్మే బ్రహ్మని స్వీకరించలేదా అని సిద్ధం చేశారు. మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. ఏమేస్తున్నాడు? నను ఏతదపి అంతర్వర్తి వస్తు సద్భావ ప్రదర్శనాయ ప్రదర్శతే తం చేద్బ్రూయో యదిదం అస్మిన్ బ్రహ్మపరే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్నంతరాకాశా కిం తదత్ర విద్యతే ఇదం వేష్టవ్యం యద్వా విజిజ్ఞాసితవ్యం ఇత్యాక్షిప్య పరిహరావసర ఆకాశౌపమ్య ఉపక్రమేణ ద్యావా పృథివ్యాదీనాం అంతఃసమాయతత్వదర్శనాత్. ఇక్కడి వరకు ప్రశ్న. ఏం ప్రశ్న అవుతున్నాడు? నువ్వు ఇంతవరకు ఏదైతే చెప్పబడినావో అంతర్వర్తిత్వ వస్తు సద్భావ ప్రదర్శనాయేవ లోపల ఉన్న వస్తువును చూపించేదాని కొరకు ఏదైతే చెప్పబడిందో ఏంటిది? తం చేతి బ్రూహీయుధం అస్మిన్ బ్రహ్మపై ఈ బ్రహ్మపురం లోపల దహరము పుండరీకము. పుండరీకములో వేష్మ అంటే ఏ గది అయితే ఉందో, ఏ ఇల్లు అయితే ఉందో, ఏ స్థానం అయితే ఉందో అది దహరేస్మిన్ అంతరాకాశ, దాని యందు అల్పమైన ఆకాశం ఉంది. ఆ ఆకాశం లోపల అన్వేష్టవ్యం ఏదైతే